ఎమ్మెల్యే కదా వచ్చింది, ఎమ్మెల్యే వచ్చినాడు. ఆ రోజు ఆ విలేజ్ వాళ్ళే భోజనం అరేంజ్మెంట్ చేసినారు. వర్క్ అంతా వీళ్ళిద్దరు సర్వీస్ చాలా బాగా చేసినారు. ఐ అప్రిషియేట్ దెమ్. తర్వాత మొన్న ఎన్ఎన్పి తాండాలోన హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాడు. అక్కడ ఎంత డీసెంట్గా అరేంజ్ చేశారంటే, రూరల్ పీపుల్ కదా, ఇంటీరియర్ పోవాలా మనం, గంజికుంట దాటి లోపలికి. ఏందప్ప ఎప్పుడు రాలేదు. అప్పుడు భద్రతలో డ్యూటీలో ఉన్నప్పుడు చలపతి సార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, నేనైతే హెడ్ క్లర్క్. అప్పుడు సారు ప్రతి గ్రామం టచ్ చేసినాడు. మేము పోయినాము పందిరేసి విలేజ్లో. ఆ సారే డీలింగ్ అంతా చేసింది, యాంకరింగ్ అంతా చాలా బ్రహ్మాండంగా జరిగింది. నాకు అనిపించింది అట్లా రూరల్ ఏరియాస్లో చేస్తే నిజంగా పేదలకి సహాయం చేసినటువంటి వాళ్ళకి అసలు ఏం తెలియదు, అంత బ్యాక్వర్డ్ అనమాట. ఎక్కువ నాయక్సే వాళ్ళ నేటివ్ ప్లేస్. ఆ రోజు డిప్యూటీ కలెక్టర్ మన గోవిందరాజు సార్ అధ్యక్షత జరిగింది. అది నాకు మాత్రం చాలా ఆనందం వేసింది. అందరూ ఆరోగ్యం గురించి చెప్తే మరీ బోర్ పడుతుందని చెప్పేసి నాకు వేరే సబ్జెక్ట్ ఇచ్చినారు సార్. మైసూరు దుర్యోధులు ఎన్టీ రామారావు వచ్చిన మా ఊరికి అన్నట్లు వాళ్ళు నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. మధ్యలో ఒక అట్రాక్షన్ అది అట్లా ఉపయోగించుకోవాలి. ఎవరిలో ఏం టాలెంట్ ఉంటే అది అట్లా ఉపయోగించుకోవాలి. తర్వాత మన గుంటకల్ స్కూల్లో జరిగింది హెల్త్ అవేర్నెస్. హాస్టల్లో ఆ రోజు చాలా మంది ప్రముఖులే అటెండ్ అయ్యారు. సుమారుగా 8-9 మంది మన వాళ్ళే బాగా హ్యాపీగా మాట్లాడారు. అంటే సూచనలు, పిల్లలకి సూచనలు చాలా బాగా చేశారు. ఎవరు వచ్చింది అప్పుడు? లేడీ ఎవరు వచ్చింది? హిమబిందు మేడం. చాలా బాగా, నాకు సంతోషం. అట్లా నిర్వహించాలి, సక్సెస్ అయింది ఆ రోజు కూడా. తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయి యొక్క ప్రోగ్రామ్ వీక్లీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్. ఇది చాలా మంచిది, ట్రస్ట్కి మంచి పేరు వస్తుంది. నాట్ ఓన్లీ అర్బన్ బట్ ఆల్సో రూరల్ కవర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొనకొండల, పెంచలపాడు ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా గ్రామాలు చుట్టుపక్కల దోసులకి సంఘాలు అట్లుంటాయి కదా. పోతే అరే మన కోసం వచ్చినారా వీళ్ళు, హెల్త్ అవేర్నెస్. తర్వాత మనకి బీపీ అవన్నీ షుగర్ టెస్టులు చేస్తారంట ఫ్రీగా. మనం యాడో గుంటకల్కి, కర్నూలుకి పోయి డబ్బులు ఇచ్చి బస్సులకి ఛార్జీలు ఇవన్నీ లేకుండా మన ఊరికి వచ్చారని చెప్పేసి వాళ్ళకి డెఫినెట్గా మంచి అభిప్రాయం, సదభిప్రాయం కలుగుతుంది. ఉచితంగా సేవ చేసినట్లు మనకి మంచి పేరు వస్తుంది. అట్లా చేయాలి. తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయి సెలెక్ట్ చేసేటువంటి ల్యాబొరేటరీ బెస్ట్ ల్యాబొరేటరీ, అది మాత్రం నేను అప్రిషియేట్ చేస్తున్నా. అంతా గుడ్ రిజల్ట్స్ అనమాట. ఇంకా నో డూప్లికేట్ రిజల్ట్స్, పక్కా 100%. అబ్బాయి చెప్పినటువంటి థైరో కేర్, అదే థైరో కేర్. థైరాయిడ్ నాకు ఉంది కాబట్టి, నాకు కూడా ఉండింది కాబట్టి అది థైరో కేర్. యాక్చువల్గా వాళ్ళు 3 నెలలకు ఒకసారి చూపిస్తున్నారంటే ఎంతైతే తెలిసిన నియర్లీ అప్పట్లో మేమే చేయించుకున్నప్పుడు 500. బాలాజీ డాక్టర్ బాగా చేస్తే పోయి చేసి ఏనబ్బా ఇంత 500 అనుకుంటుంటే, ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పేది 200కే మనం చేస్తాం సార్ డిస్కౌంట్ అంటుంటే నిజంగా హ్యాపీ. అది మాత్రం చాలా ప్రశంసించదగ్గ విషయము. తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అప్పుడప్పుడు పెట్టాలి. ఎందుకంటే యంగ్ పీపుల్ ఆర్ దేర్. మేము మా అనుభవంలో చెప్తున్నాను. అంజీ ఉండే కౌన్సిలర్ చాలా ప్రోగ్రామ్స్, అంటే ఇంక్లూడింగ్ దిస్ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ పెట్టి పెద్ద సక్సెస్ ఆర్ఎండ్బి బంగాల్లో. వాళ్ళు మామూలుగా అనుకుంటుంటే నేను విన్నాను, మనం ఏజ్ అయిన వాళ్ళు ఇవ్వకూడదంట. మేము ఇవ్వకూడదంట. బిలో 40 వాళ్ళే ఇవ్వాలి. వాళ్ళకి డెఫినెట్గా చాలా మంది ముందుకు వస్తారు మన ఊర్లో. వాళ్ళు ఏమి రికార్డు దాంట్లో కొంతమంది ఏమి అత్యధికంగా ఎన్నిసార్లు ఇచ్చినటువంటి వాళ్ళు మన ఊర్లో. కలెక్టర్ ఆ ప్రశంసా పత్రం ఇచ్చినటువంటి ఫోటోలు నేను చూసిన. అంత ఉత్సాహంగా అటెండ్ అవుతారు అనమాట. జన విజ్ఞాన వేదిక వాళ్ళు వీళ్ళు ప్రోత్సాహం చేసి అప్పుడప్పుడు పెడుతుంటారు కదా. వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేసినారు, ఏమేమి అందరికంటే ఎక్కువ సాధించినారని కలెక్టర్ వాళ్ళకి పోతుంది నోటీస్కి. ఇయర్లీ వన్స్ ఇండిపెండెన్స్ డే రోజు అట్లా తప్పుడు పిలిచి వాళ్ళకి సన్మానం చేసి కలెక్టర్తో ప్రశంసా పత్రం ఇస్తారు.
అట్లా అదొక రికార్డు. కాబట్టి యంగ్ పీపుల్ని ప్రోత్సహించాలి మనం. ప్రోత్సహిస్తే డెఫినెట్గా వాళ్ళు అరే మనం ఒక స్త్రీ సడన్గా డెత్ లైన్లోకి వచ్చింది అనుకోండి, బ్లడ్ యాక్చువల్గా నా కూతురే మాధవి రెండో పాప, షీ ఈజ్ స్టడీయింగ్ పీజీ అట్ హాస్టల్ అనంతపురం బిఈ. ఆమెకి అనారోగ్యం వచ్చేసింది, ఇంకా పెళ్లి కాదు అప్పటికి. ఈ లక్ష్మీనారాయణ హాస్పిటల్లో చేరినాము. సార్ కూడా తెలుసు విషయము. అప్పుడు పాపారావు సబ్ ఇన్స్పెక్టర్ ఉండింది. సార్ రాముడు సార్ వాళ్ళ కూతురు ఇట్లా చాలా సీరియస్ అయింది, ఇంకా వాళ్ళని బెంగళూరు పంపిస్తున్నాము, కనీసము అదేందో బాటల్స్ 6 మందిని 7 మందిని యంగ్ పీపుల్ని పంపించండి అని చెప్పి మా రఘునాథ్ సార్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఆయన ప్రోత్సాహమే నాకు కూడా. రాముడు నువ్వేం భయపడద్దు, నేను ఉన్నానని చెప్పేసి సర్కిల్స్ ఫోన్ చేసి ఇమీడియట్గా సార్ మా సూపరింటెండెంట్ సార్ కూతురికి చాలా డేంజర్ ఉంది, ఇమీడియట్గా పంపండి అంటే ఇమీడియట్గా పాపారావు సర్కిల్ ఇన్స్పెక్టర్ పంపించినాడు. ఇంటి దగ్గర పంపిస్తే అందరినీ ఆటోలో తీసుకొని పోయినాడు. నేను అప్పుడు పాత ఇది ఉండే లేపాక్షి పక్కలో ఉండే సారు పోతేనే అందరితో బ్లడ్ తీసుకొని ఆమెని ఇది అప్పటికప్పుడు డిఆర్ఎంతో మాట్లాడి ఈక్వీ రిలీజ్ చేయించుకొని ఎంఆర్ఓతో పొద్దున్న వైపు చేరుకొని దత్తాత్రేయ స్వామికి టెంపుల్కి పోయి మొక్కుకొని పోయి చేరింటే గండం గడిచి నవ్ షీ ఈజ్ హ్యాపీ. డాక్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు, డెంటల్ డాక్టర్. ఆ పిల్లడు ఈ పొద్దు పీజీ చేసినాడు, బిడిఎస్ అయిపోయింది, ఎంబీఎస్ కంప్లీట్ అయింది. మామయ్య నాది ఇప్పుడు అని అనుకుంటే ఎంత సంతోషం అవుతుంది. అంటే మృత్యువాత అమ్మాయి భగవంతుడు అందరి సహకారం ఇట్లా వాళ్ళ సహకారమే కదా. ఈ ట్రస్ట్ కూడా అట్లాంటిదే కదా. మరి ఆ మృత్యుని తప్పించినాడు. ఇది ఎంత గొప్ప ఆలోచన అంటే నారాయణ నాయక్ వాళ్ళ ట్రస్ట్ ద్వారా మా పాప బతికిందని ఎంతమంది అనుకుంటారు, నా ప్రాణం నిలబడిందని ఎంతమంది అని అనుకుంటారు. ఇది చాలా ఎంత ఉత్తమ జన్మ అంటే మనం ఈ ట్రస్ట్లో చేరడం కూడా మనం అదృష్టమే ఏమే. కాబట్టి ఆ అబ్బాయిని మనం ప్రతి ఒక్కరు ప్రోత్సహించాల్సిందే. అంతో ఇంతో డొనేషన్ ఇచ్చినప్పుడు తప్పులేదు, మనం అంతో ఇంత మనకి చైతన్యం అట్లా. అది మాత్రం చాలా ప్రశంసించదగ్గ విషయం. ఈ అబ్బాయికి ఉండే ఇంట్రెస్ట్ ఇట్లా 3-4 ఉంటే కూడా ఎంతో మేలు, సమాజం బాగుపడుతుంది, పేదలకి మనం రక్షించినట్లయితే మనం. ఇది మాత్రం నాకు తోచిన విషయాలు నేను చెప్పినాను. మరి నెక్స్ట్ సార్